నడవలేని వాడిని సైతం పర్వతాల్ని అధిరోహించగలిగేటటువంటి శక్తిని ఇచ్చేటటువంటి గురువు గారికి దేవుడికి వందనం. అట్లాంటి గురువులైనటువంటి చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ టెక్నాలజీ చైర్మన్ శ్రీ వైవి ఆంజనేయులు గారికి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ గారికి, ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, సిఇఓ గారికి, ఈ నోవం 2020 వాయేజ్ టు ఎక్సలెన్స్ కన్వీనర్ గారికి, అట్లనే చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ టెక్నాలజీ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా హార్దిక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నోవం 2020 టెక్నికల్ కల్చరల్ ఫెస్ట్ అండ్ స్పోర్ట్స్ ఫెస్ట్ 2 days చాలా అద్భుతంగా జరుపుకున్నారు. 25 కాలేజెస్ ఇక్కడికి విచ్చేయడం, 3 districts నుంచి ఒక స్టేట్ వైడ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం, దానికి ఇవాళ వ్యాలిడిటరీ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆ కార్యక్రమానికి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ టెక్నాలజీ వారికి, ముఖ్యంగా సిఇఓ రవీంద్రబాబు గారికి హార్దిక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మై బ్లెస్సింగ్స్ టు ఆల్ ద యంగ్ బ్రైట్ స్టూడెంట్స్ ఆఫ్ చలపతి ఇంజనీరింగ్ కాలేజ్. You are the future of AP as well as India. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారిని మీలాంటి స్టూడెంట్ ఒకళ్ళు ఆయన ప్రసంగం చేస్తున్న సమయంలో వాట్ డూ యూ థింక్ ద గ్రేటెస్ట్ అసెట్ ఆఫ్ ఇండియా అని అడిగితే అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ యూత్ అన్నారంట. ఆ యూత్ అంతా ఒకే వేదిక మీద చూస్తున్నట్లు అనిపిస్తుంది ఇక్కడ మీ కాలేజ్కి రావడం. At the outset, I really don't hesitate to appreciate the discipline shown by all the boys here. ఎందుకు అంటే బాయ్స్ ఒక సెక్షన్, గర్ల్స్ ఒక సెక్షన్ ఉన్న ఏ కాలేజెస్లో అయినా ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు అందున గర్ల్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేటప్పుడు, అందున కల్చరల్ ప్రోగ్రామ్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేటప్పుడు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ కనిపిస్తూ ఉంటుంది. కానీ అట్లాంటి నెగిటివ్ అట్మాస్ఫియర్ ఏం లేకుండా చాలా ఎంకరేజింగ్గా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఈ చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ బాయ్స్ నుంచి కనిపించడం నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించి, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అన్ ఎగ్జాజరేషన్. ఐ వాజ్ ఆస్కింగ్ యువర్ సిఇఓ రవీంద్రబాబు గారు, అట్లానే చైర్మన్ గారిని కూడా అదే అంటూ ఉన్నాను. చక్కటి డిసిప్లిన్ కనిపిస్తుంది అంటే మా బాయ్స్ చాలా డీసెంట్ మేడం. యాక్చువల్లీ మా కాలేజీలో మోర్ దెన్ 50% గర్ల్స్ ఉన్నారు. ఇప్పుడు డిఫరెంట్ కాలేజెస్లో ఉన్నటువంటి బాయ్స్ అందరూ, గర్ల్స్ అందరూ ఉన్నారు. ఇన్ జనరల్ వీఆర్ బ్లెస్డ్ విత్ హ్యావింగ్ అ వెరీ డిసిప్లిన్డ్ స్టూడెంట్స్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని మీ చైర్మన్ గారు అట్లానే సిఇఓ రవీంద్రబాబు గారు ఇద్దరితో నేను ఇందాక మాట్లాడేటప్పుడు చాలా ప్రౌడ్గా చెప్తూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ. ఎక్సలెంట్ ఇనాగరల్ ఈ వ్యాలిడిటరీ ప్రోగ్రామ్కి చాలా చక్కటి స్టార్టప్ కల్చరల్ ప్రోగ్రామ్తో స్టార్ట్ చేయడం, అందులో కాన్సన్ట్రేషన్ అనేది ఎంత అవసరమో, ఒక కల్చరల్ ఈవెంట్ చేయాలి అంటే దాంట్లో టోటల్గా ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉండాలి, అట్లానే దాని మీద కాన్సన్ట్రేషన్ ఎట్లా ఉండాలి అని అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. శ్రీ మంజునాథ అంటే శివుడికి నమస్కారం చేస్తూ దీపాలు వెలిగిస్తూ డాన్స్ చేసినటువంటి వన్ ఆఫ్ ద స్టూడెంట్. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాజ్ అన్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఆ ఫోక్ సాంగ్ ఏదైతే ఒక టీం చేశారో, యాక్చువల్లీ అది మా చిన్నప్పుడు కూడా అదే సాంగ్ ఉండింది. ఆ తర్వాత అంటే మేబీ ఇన్ మై స్కూల్ ఏజ్, అప్పుడు తర్వాత మళ్ళీ అదే ఫోక్ సాంగ్ ఇన్ని సంవత్సరాల తర్వాత మీ వేదిక మీద అదే సాంగ్ విన్నాను. ఐ రియల్లీ ఫెల్ట్ ఎక్సైటెడ్ బికాజ్ కాలేజెస్కి వెళ్ళడం నాకు కొంచెం ఇట్ ఈస్ అ స్మాల్ హాబీ ఫర్ మీ బికాజ్ ఐ లైక్ స్పెండింగ్ టైమ్ విత్ బాయ్స్ అండ్ గర్ల్స్. స్టూడెంట్స్ తోటి స్పెండ్ చేస్తే ఇట్ వుడ్ బీ అ గ్రేట్ అసెట్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. మేము అంతకన్నా ఏమి ఇవ్వలేము. మా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం, 4 మంచి మాటలు చెప్పడం తప్ప ఇంకేమీ ఇవ్వలేము దేశం కోసం అనుకునే మనిషిని నేను. సో చాలా కాలేజెస్కి వెళ్ళాను, చాలా స్కూల్స్కి వెళ్ళాను. కల్చరల్ ఈవెంట్స్ అన్నీ సినిమా సాంగ్స్ తోటి
డిఫరెంట్ దాన్ని క్రిటిసైజ్ చేయవలసిన అవసరం లేదు, కానీ అట్లాంటి చూసిన నాకు రాగానే చాలా ఆహ్లాదమైనటువంటి అట్మాస్ఫియర్ చూసినట్లు అనిపించింది. ఇట్ వాజ్ వండర్ఫుల్. సో ఐ రియలీ థ్యాంక్ ద కన్వీనర్ ఆఫ్ దీస్ ప్రోగ్రామ్స్. వండర్ఫుల్లీ ఆర్గనైజ్డ్, చక్కగా షార్ట్ అండ్ స్వీట్ చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు ఎంటైర్ టీమ్. అట్లానే గర్ల్స్ డాన్స్ చేస్తే ఆ డాన్స్కి కావాల్సినటువంటి అన్ని బాయ్స్ తీసుకొచ్చి పెట్టారు. గ్లాసెస్ కానీ, ఆ చెంబులు కానీ, పైన ఆ ఫ్లేమ్ కానీ. So I really felt very happy. Hats off to entire team of students of Chalapathy Engineering College of Technology, because as police officer in charge SP Women Protection Cell, రాగానే పోలీసులు అనగానే అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ అబ్జర్వేషన్ అనాలిసిస్, క్రిటికల్ అనాలిసిస్ ఉంటుంది. మేబీ బై బ్లడ్ అట్లా ఉంటుంది. 10 సంవత్సరాల నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను కాబట్టి, అందున విమెన్ ప్రొటెక్షన్ సెల్లో ఉన్నాను కాబట్టి మా ఆడపిల్లలకి ఎంత చక్కటి కోఆపరేషన్ బాయ్స్ ఇస్తున్నారు అని ఒక ఇంత పార్షియాలిటీ ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని నేను డినై చేయలేను. ఐ కెనాట్ డినై. సో ఆ యాంగిల్లో చూస్తే కూడా చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇక్కడ కనిపించడం. ఆడపిల్లలు ఏదో డాన్స్ చేస్తున్నారు మాకెందుకులే అని వాళ్ళ ఫ్రెండ్స్ చూసుకుంటారులే అని వదలలేరు. గ్లాసులు చక్కగా పేర్చారు, మళ్ళీ గ్లాసులు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ దీపం వెలిగించారు, మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయారు. ఆమె డాన్స్ చేస్తుంటే గాలికి వచ్చి అవేమన్నా ఆరిపోతాయేమోనని చెప్పి మీ చైర్మన్ గారు టెన్షన్ పడుతూ ఉన్నారు. వెంటనే అక్కడున్న ఒక స్టూడెంట్, వన్ ఆఫ్ ద బాయ్స్, దాన్ని అటువైపు పెట్టారు. సో చక్కటి కోఆర్డినేషన్ ఉండింది. ఇట్ వాజ్ సూపర్బ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఎంటైర్ టీమ్, both boys and girls. Hats off to the entire team for the excellent coordination. మీ టీమ్ని ఇంత చక్కగా రన్ చేస్తున్నటువంటి ద టీమ్ ఆఫ్ టీచర్స్ ఆల్సో, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎట్ ది అవుట్సెట్ ఐ డోంట్ టేక్ మచ్ ఆఫ్ ద టైమ్. ఈ నోవం 2020 వాయేజ్ టు ఎక్సలెన్స్ కోసం మీరు చేసేటటువంటి ఆ ప్రయాణము అని ఒక ట్యాగ్ పెట్టుకొని టెక్నికల్గా, కల్చరల్గా, స్పోర్ట్స్ అన్ని ఈవెంట్స్ కాంపిటేటివ్ అట్మాస్ఫియర్లో కండక్ట్ చేసుకొని చాలా చక్కటి రిజల్ట్స్ సంపాదించుకున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా, దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్. మరి ఈ వాయేజ్ టు ఎక్సలెన్స్ ఇంతమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అంటే ది అసెట్ ఆఫ్ ద నేషన్ అని చెప్పుకుంటున్నందుకు, అంత గర్వపడుతున్నందుకు స్వామి వివేకానంద చెప్పారు, ద పవర్ ఈజ్ ఆల్ ఓన్లీ విత్ యూ అండ్ ఓన్లీ విత్ యూ అని చెప్పి. అంత పవర్ఫుల్ స్టేటస్లో ఉన్నటువంటి యూత్ అందరూ ద వాయేజ్ టు ఎక్సలెన్స్ అనే స్పిరిట్ తోటి నోవం 2020 కండక్ట్ చేసుకున్నారు. మరి ఆ వాయేజ్ టు ఎక్సలెన్స్కి స్టూడెంట్స్గా, యూత్గా, రేపొద్దున్న ఫ్యూచర్ జనరేషన్ నా పిల్లలకి క్రియేట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మీకున్నందుకు మీతో కొన్ని స్మాల్ థింగ్స్, ఎక్స్పీరియన్సెస్ ఐ వుడ్ లైక్ టు షేర్. ఒక స్మాల్ స్టోరీ విచ్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్. ఇది నేను ఎక్కడో చదివినటువంటిది, నా సొంతది కాదు. ఇట్ సీమ్స్ 2 స్టూడెంట్స్ లైక్ యూ, మేబీ ఫ్రమ్ చలపతి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ టెక్నాలజీ ఓన్లీ. వాళ్ళిద్దరూ కూడా కాలేజ్లో కలిసి చదువుకున్నారు, కలిసి ఒకే కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నారంట. కొంతమందికి తెలిసే ఉంటుంది ఈ స్టోరీ. ఆ తర్వాత ఇద్దరు చాలా హార్డ్ వర్కింగ్ స్టూడెంట్సే, మీలాంటి వాళ్ళే. కంపెనీలో చాలా హార్డ్ వర్క్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ ఇద్దరిలో కూడా ఒక అతని పేరు సురేన్, ఒక అతని పేరు నరేన్ అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. So Naren, Suren both are hard working and they are contributing so much for the upcoming of the company profits కానీ, turnover కానీ చాలా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ కంపెనీ హెడ్ అయినటువంటి వాడు వాళ్ళని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఆ సురేన్, నరేన్ ఇద్దరి వర్క్ పర్ఫార్మెన్స్ ఎస్టిమేట్ చేసి సురేన్ అనే వ్యక్తికి ప్రమోషన్ ఇచ్చి ఆ ప్రమోషన్ లెటర్ హ్యాండ్ ఓవర్ చేశాడంట. నరేన్ గాట్ వెరీ అనాయిడ్. కొంచెం ఈగో కూడా హర్ట్ అయింది, లిటిల్ బిట్ జెలసీ కూడా వచ్చింది. ఇద్దరం కలిసి చదువుకున్నాం, కలిసి పనిచేస్తున్నాం, కష్టపడి హార్డ్ వర్క్ చేస్తున్నాం కంపెనీ కోసం. బట్ అతనికే ఎందుకు ప్రమోషన్ ఇచ్చారు
అతను ఏదో చేస్తూ ఉన్నాడు, కంపెనీ మేనేజ్మెంట్కి ఒక టైప్ ఇతను మేనేజ్ చేసుకుంటున్నాడు ఆ ప్రమోషన్ రావడానికి అని అతనికి ఈగో హర్ట్ అయ్యి, ముందు నుంచి నేను గమనిస్తూ ఉన్నాను ఎప్పుడు సురేన్నే ఎంకరేజ్ చేస్తున్నారు, నలుగురు ముందు కంపెనీ ఫెస్టివల్స్ ఏమైనా ఆర్గనైజ్ అవుతుంటే సురేన్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, నేను ఇది గమనిస్తూనే ఉన్నాను, నేను ఇగ్నోర్ చేసాక ఇప్పుడు అతనికే ప్రమోషన్ ఇచ్చారు అని చెప్పి దిస్ నరేన్ అనే పర్సన్ డిసప్పాయింట్ అయ్యి ఇంకా కంపెనీని క్విట్ చేయాలి, ఇంకా నేను వదిలేయాలి ఈ కంపెనీని అనే డెసిషన్ తీసుకొని, బట్ స్టిల్ బిఫోర్ క్విట్టింగ్ ఐ హ్యావ్ టు టీచ్ అ లెసన్ టు ద మేనేజ్మెంట్ అని చెప్పి ఆ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి ఐ విష్ టు క్విట్ దిస్ జాబ్, ఈ జాబ్లో నేను క్విట్ చేస్తున్నాను, ఎందుకంటే యూ పీపుల్ ఆర్ షోయింగ్ లాట్ ఆఫ్ పార్షియాలిటీ, మేమిద్దరము ఒకే కాలేజ్లో చదువుకున్నాము, ఒకే టైంలో జాయిన్ అయ్యాము, ఒకే టైమింగ్స్లో పనిచేస్తున్నాము, బట్ స్టిల్ యు ఆర్ ప్రమోటింగ్ హెమ్ అండ్ యు ఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ మీ అని చెప్పాడంట. ఎవరు? నరేన్ చెప్పాడా, సురేన్ చెప్పాడా? థ్యాంక్ యూ, బాగానే వింటున్నారు. దెన్ ఆ మేనేజర్కి అర్థమైంది ఇతను ఈగో ఎందుకు హర్ట్ అయిందని. ఈగో హర్ట్ అయిందని చెప్పి ఇతనేం క్లాస్ తీసుకోకుండా జస్ట్ హీ టోల్డ్ ఫైన్, ఐఎమ్ సారీ ఇఫ్ యువర్ ఈగో ఈజ్ హర్టెడ్, నేను నిన్ను హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ రియలీ సారీ, ఎట్లాగో వెళ్తానంటున్నావు కదా, వెళ్ళే ముందు నేను ఒక చిన్న టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను, ఆ టాస్క్ ఫుల్ఫిల్ చేసి వెళ్తావా అంటే ఫైన్ ఓకే లెట్ మీ టేక్ దట్ టాస్క్ అని అనుకున్నాడు నరేన్. మీరు బయటికి వెళ్ళి ఇక్కడ మన సిటీలో వాటర్ మెలన్ సెల్లర్స్ ఎంతమంది ఉన్నారో కనుక్కొని రమ్మని చెప్పాడంట. ఎవరికి? నరేన్కి. థ్యాంక్ యూ. సో నరేన్ వెళ్ళాడు, సిటీ మొత్తం వెతికి ఆ సిటీలో ఉన్నటువంటి వాటర్ మెలన్ అంటే పుచ్చకాయలు ఆ సెల్లర్స్ ఎవరు అనేది మొత్తం ఫైండ్ అవుట్ చేసి తిరిగి కంపెనీకి వచ్చి ఆఫీస్కి వచ్చి వాళ్ళ మేనేజర్కి, సార్ సిటీ మొత్తం నేను వెతికితే దేర్ ఈజ్ వన్ వాటర్ మెలన్ సెల్లర్ అని చెప్పాడు. ఎక్కడా అని అడిగాడు మేనేజర్. అడగగానే దాని అడ్రస్ కూడా చెప్పాడు. సో అండ్ సో ప్లేస్, మేబీ గుంటూరు లామ్లో అనుకుందాం, అక్కడ ఉంది ఒక వాటర్ మెలన్ సెల్లర్ ఉన్నాడు అని చెప్పి వెంటనే మేనేజర్ అడిగాడు, వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ 1 kg వాటర్ మెలన్ విచ్ హీ ఈజ్ సెల్లింగ్ దేర్ అన్నాడు. అనగానే నరేన్ అన్నాడు, ఒకసారి మళ్ళీ వెళ్ళి కనుక్కొని వస్తాను సార్ అన్నాడు. ఓకే ఫైన్, కనుక్కొని రమ్మని చెప్పాడు. కనుక్కొని వచ్చాడు. వచ్చి సార్ ద వాటర్ మెలన్స్ ఆర్ బీయింగ్ సోల్డ్ అట్ ద రేట్ ఆఫ్ 13 rupees 59 NP per kg సార్ అన్నాడు. ఓకే ఫైన్, సరే కూర్చోమని చెప్పి ఇదే ప్రశ్నని సురేన్ కూడా వేస్తాను, అప్పుడు ఎటువంటి ఆన్సర్ వస్తుందో చూద్దాము అన్నాడు. సరే ఇతను కూడా చాలా క్యూరియాసిటీతో కూర్చున్నాడు. సురేన్ని పిలిచాడు మేనేజర్. సురేన్ని కూడా సేమ్ టాస్క్ ఇచ్చాడు, గో ఎంక్వైర్ ఇన్ టు ద సిటీ అండ్ ఫైండ్ అవుట్ హూ ఈజ్ సెల్లింగ్ వాటర్ మెలన్ ఇన్ సిటీ అని చెప్పాడు. సురేన్ ఓకే సార్ అన్నాడు. వెళ్ళి కొద్ది టైం తీసుకున్నాడు, వచ్చాడు. రాగానే యు నో ద ఆన్సర్ గివెన్ బై సురేన్. ఎవరు ఎంతమంది సెల్లర్స్ ఉన్నారని మేనేజర్ అడిగిన వెంటనే, సార్ దెర్ ఈజ్ 1 seller ఆఫ్ వాటర్ మెలన్ ఇన్ ద సిటీ, దాని అడ్రస్ సో అండ్ సో గుంటూరు లామ్ ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ సెల్లింగ్ వాటర్ మెలన్స్ అట్ ద రేట్ ఆఫ్ 13 rupees 59 NP per kg. 1 watermelon costs so and so X rupees. The profit which he is making is so and so Y rupees. He is having his own farm of, for example, 20 acres, and per year he is producing so and so much kgs of watermelon, and he is also having his own slicing machines also. Using the slicing machines he is selling 1 slice at the rate of so and so NP. With that he is making so and so profit. If at all we have any idea of taking over his company or his work, we can add so and so percentage of profit to the profits which we are already having. Once if you accept this proposal, tomorrow I have fixed an appointment with him at 10 o'clock in the morning. మీరు యాక్సెప్ట్ చేస్తే, ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే నేను మీటింగ్ అరేంజ్ చేస్తాను. ఆల్ ద డీటెయిల్స్ ఐ హ్యావ్ రిటన్ డౌన్ ఇన్ దిస్ స్ప్రెడ్ షీట్. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ ద డీటెయిల్స్ ఇమీడియట్లీ, ప్లీజ్ గివ్ మీ 10 minutes ఆఫ్ టైమ్. ఐ కెన్ మేక్ అ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అండ్ షో యూ అని చెప్పాడంట. దట్ ఈస్ వాట్ నరేన్ హ్యాస్ లర్న్డ్ నౌ. యూత్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు వాక్ దట్ ఎక్స్ట్రా మైల్.
కాలేజీలో ఈ బుక్స్ చదవమన్నారు, అది చదివేమో వచ్చాము. 35% మార్క్స్ వస్తే చాలు, నాకు ఇంజనీరింగ్ డిగ్రీ వస్తుంది, సరిపోతుంది. లేదా ఏదో కంపెనీకి వెళ్ళగానే నాకు ఇంత పర్ఫార్మెన్స్ ఉంటే చాలు, ఆ కంపెనీలో సెలెక్ట్ అయిపోతాను, నెలకి ఇంత, సంవత్సరానికి ఇంత నేను సంపాదించుకోగలను, దాన్ని బట్టి ఒక ఇల్లు కొనుక్కోగలను, నా అప్పులు తీర్చుకోగలను, నా ఫ్యామిలీని చూసుకోగలను అని అంటే, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అన్నట్లు ద గ్రేటెస్ట్ అసెట్ ఆఫ్ ఇండియా ఈజ్ యూత్ అండ్ యూత్ ఓన్లీ అని చెప్పిన దానికి పూర్తిగా న్యాయం చేకూర్చిన వారం అవ్వము. బికాస్ యూత్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు వాక్ దట్ ఎక్స్ట్రా మైల్. ఆ ఎక్స్ట్రా మైల్ ఏంటి అంటే, చదవమంటే జస్ట్ చదివి వచ్చేయడం కాదు, దాన్ని మొత్తం అంతు చూసి రావాల్సినటువంటి ఎంతూజియాజం, ఆ బబ్లింగ్ స్పిరిట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ద యూత్ ఆఫ్ టుడే. టెక్నాలజికల్లీ ఎంత అడ్వాన్స్డ్గా కంట్రీస్ అన్నీ ఉన్నా కూడా ఎంటైర్ ఆల్ వరల్డ్ కంట్రీస్ ఆర్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా ఓన్లీ. ఎందుకు అంటే వీఆర్ బ్లెస్డ్ విత్ దట్ గ్రేటెస్ట్ అసెట్ విచ్ నో కంట్రీ అండర్ ద సన్ ఇస్ బ్లెస్డ్ విత్, అండ్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ దట్ గ్రేట్ అసెట్ ఆఫ్ ద నేషన్. ఫస్ట్ మిమ్మల్ని మీరు అది రియలైజ్ చేయాలి. యూ ఆర్ కేపబుల్ ఆఫ్ దట్ గ్రేట్ పొటెన్షియల్. దానికి కావాల్సింది కేవలం మార్కులు, డిగ్రీలు వస్తే కాదు. యూ హ్యావ్ టు వాక్ దట్ ఎక్స్ట్రా మైల్. యూ హ్యావ్ టు హ్యావ్ హార్డ్ వర్క్ కపుల్డ్ విత్ స్మార్ట్ వర్క్. నాకు మార్కులు వస్తే చాలు, గ్రేడ్స్ వస్తే చాలు, లేకపోతే నా పేరు పక్కన బీటెక్ ఉంటే చాలు అనుకుంటే కాదు. యు ఆర్ నాట్ డూయింగ్ జస్టిస్ టు దట్ ఎక్స్పెక్టేషన్స్ విచ్ నేషన్ ఈస్ హ్యావింగ్ టువర్డ్స్ యూ. ఒక్కసారి హిస్టరీ మనం మళ్ళొక్కసారి ఇఫ్ వి చెరిష్ అవర్ హిస్టరీ, మేడం మేము ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్సు, మేము హెచ్ఈసి చదవలేదు, బిఏ చదవలేదు, అలాంటివి మాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అంటే కాదు. యూ హ్యావ్ టు నో యువర్ రూట్స్. ఆ రూట్స్ లేనిదే ఫ్రూట్స్ ఎంజాయ్ చేయడం చాలా కష్టం.